హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వివిక్త కుకింగ్. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు కొంచెం పెరుగుతో తక్కువ టైంలో ఎంతో సింపుల్గా చేసుకుని ఈ మజ్జిగ పులుసుని కమ్మగా అన్నంలోకి ఎలా చేసుకోవాలో చూసేసేయండి. ముందుగా స్టవ్ పై కడాయి పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పుని యాడ్ చేసుకొని సన్నగా కట్ చేసుకున్న 2 వెల్లుల్లిని యాడ్ చేసుకొని 2 లేదా 3 ఎండుమిర్చి, 1 రెమ్మ కరివేపాకుని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. 1 టీ స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్ని యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ని యాడ్ చేసుకొని 1/2 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకొని ఆనియన్ కాస్త కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఫ్రై అయ్యేలోపు నేను ఒక పొడుపు కథ అడుగుతాను, సమాధానం ఇవ్వండి. గోడ మీది బొమ్మ, గొలుసుల బొమ్మ, వచ్చేవారికి పోయేవారికి వడ్డించు బొమ్మ. మీకు గనక సమాధానం తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆనియన్ ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆపుకొని పక్కకు దించుకొని ఒక బౌల్లోకి బాగా కొట్టుకున్న పెరుగుని యాడ్ చేసుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్ని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకొని సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. మీరు తీసుకుని పెరుగును పట్టి వాటర్ని యాడ్ చేసుకోండి. తిక్కుగా కావాలంటే తిక్కుగాను, లూజ్గా కావాలంటే లూజ్గాను వాటర్ని యాడ్ చేసుకోండి. ఇంతేనండి, వేడి అన్నంలోకి మజ్జిగ పులుసుని ప్రిపేర్ చేసుకోండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.